హలో అండి. ఇవాల్టి వీడియోలో ఆకుకూరలంటే అసలు ఇష్టపడని పిల్లల కోసం లేదా కూర ఏం వండాలో తోచినప్పుడు సింపుల్ అండ్ టేస్టీగా హెల్తీగా అలా ట్రై చేయండి. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టంగా తింటారు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ ఇవ్వండి. ముందుగా కుక్కర్లో ఒక గ్లాస్ రైస్ తీసుకొని శుభ్రంగా కడిగి తగిన నీళ్లు వేసుకోవాలి. కొద్దిగా పసుపు, హాఫ్ కప్ పెసరపప్పు కడిగి కొద్దిసేపు నానబెట్టుకొని ఇందులో వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత జస్ట్ మూత పెట్టేసి 2 విజిల్స్కి ఉడికించుకోవాలి. వీటిని పక్కన పెట్టేసుకొని కడాలు తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఇందులో ఒక హాఫ్ కప్పు ఆనియన్ వేసుకొని ఇలా ఆయిల్లో మగ్గించుకోవాలి. ఇందులో 1-2 టేబుల్ స్పూన్ అంత ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని గబగబా కలుపుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న 1 కప్పు టమోటా వేసుకోవాలి. ఇవి తొందరగా వేగడానికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. 4-5 పచ్చిమిర్చి మధ్యలో కట్ చేసి వేసుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకొని టమోటా అంతా ఉడికించుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న పాలాకు వేసుకోవాలి. మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకుంటే త్వరగా ఉడుకుతుంది. ఎక్కువసేపు ఉడికించినా కానీ ఇందులో ఉన్న విటమిన్స్ ఆవిరైపోతాయి. ఇంకొద్దిగా పసుపు వేసుకొని ఇదంతా బాగా కలుపుకొని ఉడికించుకోవాలి. అవసరమైతే కొద్దిగా నీళ్లు వేసుకోవచ్చు. ఇలా ఉడికిన ఈ ఆకుకూరలో ఉడికించుకున్న రైస్ ఇదంతా వేసుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇదంతా బాగా కలుపుకోవాలి. ఉప్పు కారం తక్కువైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఉండలు లేకుండా చిన్నగా రైస్ విరిగిపోకుండా కలుపుకోవాలి. ఇలా ఈ మాత్రం ఉండాలి. ఇంకంతేనండి. ఇది బ్రేక్ఫాస్ట్కి, లంచ్కి లేదా డిన్నర్కి ఇలా చేసుకుంటే హెల్త్కి చాలా మంచిది. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టంగా తింటారు. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అంతేనండి. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. అవసరం ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.